నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ రేపు జరగనుంది. వరుసగా మరో 5 దశల పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి కనపడడం లేదు. మరోవైపు ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. 2014లో బీజేపీ, కాంగ్రెస్లు కలిసి 60% సీట్లు పంచుకుంటే ప్రాంతీయ పార్టీలు 40% సీట్లు సాధించాయి. ఈ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీల హవా కనిపిస్తోంది. కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించే స్థాయికి ప్రాంతీయ పార్టీలు ఎదిగాయి. ఈ విషయాన్ని జాతీయ పార్టీలు ముందే గ్రహించి మేలుకొన్నాయి. పొత్తులు లేకుండా విజయ తీరాలను చేరటం కష్టమని భావించి వ్యూహాత్మకంగా అడుగులేశాయి. జాతీయ పార్టీలు పంతాలు పట్టింపులు పక్కన పెట్టి మరీ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాట్లు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల ప్రాధాన్యంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు విక్రమ్ పూల గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు; పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు; మామిడి గిరిధర్ గారు, రాజకీయ విశ్లేషకులు. విక్రమ్ గారు, బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా పంతాలకు పట్టింపులకు పోకుండా అవసరమైన చోట 10 మెట్లు దిగి మరి ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు దోచుకుంటూ ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు జాతీయ పార్టీల, ప్రాంతీయ పార్టీల పొత్తులు, ఎత్తులను ఎలా విశ్లేషించుకోవచ్చు అంటారు? 2014లో ఉన్నప్పటి పరిస్థితులకి 2019 ప్రస్తుత పరిస్థితులకి ఎంతో భిన్నంగా ఉన్న పరిస్థితి ఉన్నది. అందువల్ల అంటే ప్రాంతీయ పార్టీలు గత 5 ఏళ్లలో చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో బలపడినటువంటి మాట వాస్తవం. అదే సమయంలో జాతీయ పార్టీలుగా చెప్పుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేదా బీజేపీ కానివ్వండి, వాటి ప్రాబల్యం సన్నగిల్లుతూ వచ్చింది. అందువల్లనే ఇవాళ ఏంటంటే 2019లో సొంతంగా ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేనప్పుడు ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకునే విషయంలో కొంత పట్టు విడుపులు వైఖరిని అవలంబించడమే కాకుండా కొంత ఉదార వైఖరిని కూడా అవలంబించినట్టుగా మనం చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే అక్కడ అంటే దక్షిణాదిలో కానివ్వండి, ఉత్తరాదిలో కానివ్వండి, ముఖ్యంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఎస్పీ, బీఎస్పీలు పొత్తు కుదుర్చుకొని కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టాయో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దాదాపు 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో అంటే మెజారిటీ సీట్లు పొందడం కష్టం కాబట్టి మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో ఎక్కువ పొత్తు కుదుర్చుకొని ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇవ్వడం ద్వారా యూపీఏ భాగస్వామ్య పక్షాలను బలోపేతం చేయాలనేటువంటిది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. అదేవిధంగా బీజేపీ కూడా మనం చూసాము. బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలే దూరంగా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానివ్వండి, అట్లానే బీహార్లో 1-2 పార్టీలు, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా కొంత వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావడం, అదేవిధంగా శివసేనకు కొంచెం ఎక్కువ సీట్లు ఇవ్వాలని వాళ్ళు అనుకోవటం, అదే అంతిమంగా శివసేనే కొంచెం తగ్గి బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా చూసినప్పుడు 2014లో మోడీ గారి మాస్ ఇమేజ్ బాగా ప్రజల్లో ఒక రకమైన ఫ్రెంజీ కనపడింది. అంటే మోడీ అనేటువంటి ఒక ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా కనపడినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే 2019లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోవడంలో కానివ్వండి, ఇతరత్ర అంశాల్లో కానివ్వండి, బీజేపీకి 2014 ఉన్నంత ఇమేజ్ తగ్గిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దీనిని గ్రహించే బీజేపీ ఏంటంటే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంతో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా తమ ఉనికి లేని చోట వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అక్కడ ఎక్కువ అంటే ఏదైతే ఉత్తరాదిన ఒక 100 సీట్లు లేకపోతే 100 లోపు సీట్లు కనుక కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుందో ఇక్కడ ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయడం ద్వారా ఆ సీట్లు భర్తీ చేసుకొని తిరిగి అధికారంలోకి రావాలనేటువంటిది బీజేపీ ఒక వ్యూహం. ప్రజల్లో కూడా ఆ రకమైన 2014 ఉన్నంత ఉత్సుకత, ఉత్సాహం, ఫలానా ప్రభుత్వాన్ని మనం అధికారంలో తీసుకురావాలని, బీజేపీని తిరిగి అధికారంలోకి కూర్చోబెట్టాలని లేదు, అదేవిధంగా యూపీఏని తీసుకురావాలని కూడా ప్రజల్లో లేదు. ఒక రకమైనటువంటి స్తబ్దత వచ్చింది. అంటే దీని కారణం ఏంటంటే 2 పార్టీలు కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదనేటువంటి భావన ప్రజల్లో కలుగుతున్నది. దామోదర్ ప్రసాద్ గారు, జాతీయ స్థాయిలో అధికారం నిర్ణయించేది, శాసించేది ప్రాంతీయ పార్టీలు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. నిజంగా ప్రస్తుతం ఎన్నికల్లో ఈ ప్రాంతీయ పార్టీల హవా ఏ రకంగా సాగుతుందంటారు? దాదాపు 20 రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్లకు ఓ ప్రత్యామ్నాయం ఎదుర్కోవాలంటే ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ శక్తులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మనోభీష్టాలకు అనుగుణంగా వహించే శక్తులే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రాబల్యం వహించి వాళ్ళు గణనీయమైన సీట్లు అంటే ఈ లోక్సభ స్థానాలు కనుక గెలవగలిగితే
అవి ఒక ప్రత్యామ్నాయంగా రేపు ఏర్పడిపోయే ఏ పార్టీకి ఎక్కువ వస్తాయంటే ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఒక పెద్ద పార్టీగా వచ్చేటువంటి పరిస్థితులు 150 వస్తాయా 160 వస్తాయి, కొంతమంది 200 వస్తాయని అంటున్నారు. మరి కానీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ నాయకత్వం పైన పెద్ద విశ్వాసము లేదు. మరొక ప్రత్యామ్నాయం లేదు, గత్యంతరం లేక ఆయన ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి మెరుపుదాడుల వల్ల ఆయనంటే మేటి నగధీరుడునని లేదా ఈ దేశాన్ని స్వాతంత్రాన్ని మిత్ర రక్షించగలిగిన సమర్థుడు అనేటువంటి ఒక ప్రచారం తీసుకొచ్చినటువంటి తన ప్రభుత్వం చేసినటువంటి గత 5 ఏళ్లలో చేసినటువంటి పనితీరు గురించి చెప్పుకోవడానికి గొప్పగా లేని పరిస్థితుల్లో సాయుధ దళాల యొక్క ఒక దేశభక్తిని కావచ్చు, సాహస పరాక్రమ విక్రమాలను కావచ్చు చూసి ఆ ఘనత నాదేనని చెప్తూ దాని గురించి ఆయన ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందువల్ల ఈ తరుణంలో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాది పైన చాలా తీవ్రమైన నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం అనేక సమస్యల విషయంలో మనం మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం కూడా ఎందుకు దూరమైందా అంటే ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదనేటువంటి పరిస్థితి, పోలవరం నిర్మాణానికి నిధులు అప్పుడప్పుడు వెదిలించారే కానీ ఇచ్చి ఉంటే దాదాపు 90% పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తమిళనాడులో కూడా తుఫాను ఎదుర్కొన్నప్పుడు గజ తుఫాను ఎదుర్కొన్నారు. మరి తూత్తుకుడిలో అక్కడ వేదాంత ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించినప్పుడు కావచ్చు, లేదా అనేక సమస్యలు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటుంది తమిళనాడు. అందుకే తమిళనాడులో కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు వ్యక్తమవుతాయి. అందుకనే మరొక అంశం ఏమిటంటే తమిళనాడులో జయలలిత తర్వాత ఒక ఒంటి చేత్తో నడిపించినటువంటి జయలలిత ఆ రోజు మనం చూసాం. ఆ రోజు 39 స్థానాలకు 37 స్థానాలు గెలిపించిన జయలలిత పరమపదించడము, తర్వాత ఈపీఎస్ ఓపీఎస్లు అధికారులకు రావడం, వాళ్ళ నడ్డి విరిచి 3వ కూటమి దినకరన్ అనేటువంటి పార్టీ ఒక అధికార పార్టీ నిర్వీర్యం చేసి తన చేతిలో కీలుముగా పెట్టుకుని ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఒక 5 స్థానాలకు పోటీ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్నది. పక్కన చూస్తే భారతీయ ధర్మ జనసేన పెట్టుకునే ఒక సీటు వచ్చే పరిస్థితి లేదు. నా అంచనా ఏమిటంటే ఒక సీటు కూడా కేరళలో రాకపోవచ్చు అనేటువంటి. ఇంకా ప్రధానమైనటువంటి స్థావరము కేంద్ర రంగము వాళ్లకు దక్షిణాదిలో ఉన్నటువంటిది కర్ణాటకలో 28 స్థానాలు ఉంటే గతంలో 17 స్థానాలు గణనీయంగా గెలిచారు. ఈ దఫలో మరి ఈ బాలాకోట్ దాడులను మరి దన్నుగా పెట్టుకొని 22 స్థానాలు గెలుస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బహిరంగ చెప్పారు. దానిపై నిరసన వ్యక్తమైంది. అయితే ఈ పరిణామం ఏమిటంటే కొత్తగా మరి మొన్న జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఓటింగ్ సరళిని పరిశీలిస్తే వీళ్ళకి 13 స్థానాలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి ఆధిక్యత లభించినటువంటి స్థానాలు 13 లోక్సభ స్థానాలు. తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే కాంగ్రెస్ జాగ్రత్త పడి మరి జేడీఎస్తో కుమారస్వామి దేవేగౌడ నాయకత్వంలోని ఆయన కుమారుడిని అక్కడ సీఎం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి ఆ రకమైన ఐక్యత తీసుకోవడం వల్ల 56% ఓట్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఒక బలమైన పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది దక్షిణాదికి సంబంధించినటువంటి. అందువల్ల ఆ పోటీ ఇచ్చినప్పుడు ఎన్ని వస్తాయి అనేటువంటి పరిస్థితి 8, 10 అనేది మనం వేచి చూడాల్సి. గిరిధర్ గారు, కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, బీహార్లో అదేవిధంగా దక్షిణాదిన, తూర్పు, పశ్చిమాన ప్రతి ఒక్క చోట కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీ ముందుకెళ్తూ ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత త్వరగానే ఎందుకు ఈ పొత్తులు అదేవిధంగా ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తూ ఉంది ప్రాంతీయ పార్టీలకి బీజేపీ? 2014లో కూడా వీళ్ళకి పొత్తులు ఉన్నాయి కదా. అప్పుడు కూడా వీళ్ళకి రమారమి 35-40 పార్టీలతోటి వీళ్ళకి పొత్తులు ఉన్నాయి. మీరు ఈశాన్యం తీసుకోండి, ఈశాన్య రాష్ట్రాలు తీసుకోండి, లేదా దక్షిణాది రాష్ట్రాలు తీసుకోండి, లేదా మీకు గోవా తీసుకోండి, పంజాబ్ అకాలీదళ్ కావచ్చు. మనం ఏదో ముఖ్యమైన 2-3 పార్టీలు చూస్తున్నాం అంతే. కానీ ఏదో తెలుగుదేశం ఒకటి, తర్వాత అక్కడ అకాలీదళ్ళు, శివసేన, ఈ 2-3 పార్టీలను చూసి వీళ్ళలో తెలుగుదేశం వచ్చేసింది కాబట్టి వీళ్ళకి ఏదో అయిపోయిందని మనం విశ్లేషణ చేయడం తప్పది. అప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో సీట్లు లేకపోయినా కానీ కూడా పార్టీలు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. అప్నాదల్ మధ్యలో వెళ్ళిపోయారు, మళ్ళీ కూడా వచ్చేసారు వాళ్ళు. అలాగే పీడీపీతో వీళ్ళు తర్వాత పొత్తు పెట్టుకున్నారు, తర్వాత బ్రేక్ అయ్యారు. సో ఇటువంటి కూటములు జరుగుతూనే ఉంటాయి, వస్తుంటారు పోతుంటారు. ఎన్డీఏలో వచ్చారు, యూపీఏలో వచ్చారు, అలాగే సోకాల్డ్ థర్డ్ ఫ్రంట్లో వస్తుంటారు వెళ్తుంటారు. ఎలక్షన్ టైంకి వచ్చేసరికి మారుతూ ఉంటాయి. బీహార్లో వాళ్ళు పెద్దపీట వేశారు నితీష్ కుమార్కి, మిగతా ఎక్కడిచ్చారు వాళ్ళు? మహారాష్ట్రలో వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చాయి కదా. శివసేన 25 సీట్లు బీజేపీకి ఇచ్చారని 23 వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ట్రెడిషనల్గా శివసేనకి ఎక్కువ సీట్లు ఉండేవి, బీజేపీ తక్కువ సీట్లు తీసుకుని కంటెస్ట్ చేసేవాళ్ళు ఇదివరకు. అటువంటిది ఇప్పుడు సిచ్యువేషన్ మారింది కదా. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు లేకుండానే వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన పరిస్థితికి బీజేపీ వచ్చింది కదా. అంటే అర్థం ఏంటి? సో మనం ఒక మెట్టు తగ్గాలని శివసేన తగ్గింది, బీజేపీ తగ్గలేదు అక్కడ. కాబట్టి పొత్తులు అన్నవి మీకు 2 విధాలు ఉంటాయి. ఒకటి ఎలక్షన్ ముందర ఉంటుంది, ఒకటి ఎలక్షన్ తర్వాత ఉంటుంది. ఇక్కడ మనం చూసాం, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలలో కొన్ని బహుశా ఎలక్షన్ తర్వాత ఇండియాలోకి వెళ్తాయని. యూపీఏ ఫామ్ చేస్తే వీళ్ళే యూపీఏ కూడా వెళ్ళొచ్చు వీళ్ళు.
సో కాబట్టి ఇవన్నీ సమీకరణలు మారుతూ ఉంటాయి. అన్ని సర్వేస్ మీరు చూస్తే, నేషనల్ సర్వేస్ ఏవైనా, మన రీసెంట్గా వచ్చిన సర్వే కూడా, గత వారం 10 రోజుల క్రింద వచ్చిన సర్వే కూడా చూస్తే బీజేపీకి 240 సీట్లు రమారమి 235 to 240 పోల్ ఆఫ్ పోల్స్ కింద వాళ్ళు చూపించారు. ఎన్డీఏకి 279, 280 సీట్స్ వస్తాయన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మీరు దాన్ని ఎంత డిస్కౌంట్ చేసినా 200 సీట్లు 210, 215 మాత్రం వాళ్ళకి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూపీలో గఠబంధన్ పెట్టుకున్నారు, ఇంకెక్కడో కొన్ని వాళ్ళకి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఫర్ ఇన్స్టెన్స్ 2/3 మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి అక్కడ కొంచెం దెబ్బ తగలొచ్చు వాళ్ళకు. రాజస్థాన్లో వసుంధరా సింధియా మీద కొంత వ్యతిరేకత రావడంతో కొన్ని సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు. గుజరాత్లో బహుశా 1-2 తగ్గే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. ఇటువంటివి కొన్ని అన్ని సమీకరణలు మీరు చూస్తే, అలాగే మీరు యూపీలో ఉన్న మహాగఠబంధన్ ఏదైతే ఉందో, మనం ఏదో కైరానా తర్వాత గోరఖ్పూర్ 2 సీట్లలో ఈ మహాగఠబంధన్ యొక్క విజయాలు చూసి అలాగే జరుగుతుంది అనే విశ్లేషణ చేయడం చాలా తప్పది. ఎందుకంటే దళితులందరూ కూడాను మాయావతి వెనకాల లేరు. వాల్మీకి సమాజం బీజేపీ వెనకాల ఉంది. అలాగే కొన్ని కూర్మీలు ఇలాగే చాలా చిన్న చిన్న సెగ్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతూ పోయింది, భయంకరంగా తగ్గింది. అందుకనే అంతటి బద్ద శత్రువు అయిన ఎస్పీతో ఆమె చేయగలపాల్సిన దుస్థితి ఆమెకు పట్టింది. ఆమె ఓట్స్ ట్రాన్స్ఫర్ చేయగలిగింది, కానీ ఎస్పీ ఓట్స్ బీఎస్పీకి ట్రాన్స్ఫర్ అవుతాయని ఎక్కడ గ్యారంటీ లేదు మనకి ఇంతవరకు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ జరుగుతున్న నినాదం ఏంటంటే, మీరు ఎస్పీ బీఎస్పీ కనుక కంటెస్ట్లో ఎస్పీ క్యాండిడేట్ నిలబడితే ఎస్పీకి ఓటు వేయండి, బీఎస్పీ క్యాండిడేట్ నిలబడితే శివపాల్ యాదవ్కు ఓటేయండి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు, ఈ మన దీనికి ఎస్పీకి వ్యతిరేకంగా నిలబడుతున్న ఇంకొక యూనిట్ అది. అంటే వాళ్ళ ఓట్స్ బీఎస్పీకి మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వవు. దీనివల్ల ఆ ఓట్స్ బీజేపీకి వస్తాయా రావా అన్నది మనం తర్వాత విశ్లేషించుకోవాలి. కానీ మహాగఠబంధన్ వచ్చేసింది, వీళ్ళు 15-20 సీట్లు వస్తాయి, వీళ్ళు పోతారు అని చెప్పి చాలామంది విశ్లేషణ చేస్తోంది. చాలా ఇర్రెస్పాన్సిబుల్గా చేస్తున్న స్టేట్మెంట్ అది. మైన్యూట్గా మైక్రో లెవెల్లో మనం వెళ్ళి చూస్తే కనుక ఆ గఠబంధన్ అనేది సక్సెస్ అవ్వట్లేదు. కాబట్టి ఓవరాల్గా మీరు చూస్తే నార్త్ ఇండియాలో వాళ్ళు తగ్గుతున్న సీట్ల యొక్క ఇంపాక్ట్ని వీళ్ళు పూడ్చుకునే పరిస్థితి వీళ్ళకు ఉంది. ప్లస్ కొత్త సమీకరణలతోటి నార్త్ ఈస్ట్లో చాలామంది వీళ్ళకు కూటమిలో వచ్చి చేరారు. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఒక 30-40 సీట్ల తేడాతోటి బహుశా మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. అప్పుడు కొత్త పార్టీలు వాళ్ళు వచ్చి కలిసే అవకాశాలు ఉన్నాయి. విక్రమ్ గారు, 2014లో బీజేపీ కాంగ్రెస్ 60% సీట్లు పంచుకుంటే ప్రాంతీయ పార్టీలు 40% సీట్లు పంచుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనుక చూసినట్లయితే ప్రాంతీయ పార్టీలు మరిన్ని సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రాంతీయ పార్టీలు ఈ రకంగా పుంజుకోవటానికి గల కారణాలు ఏమిటంటారు? 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు చాలా వరకు నెరవేరలేదండి. ముఖ్యంగా రాష్ట్రాలని బలహీనపరచాలనేటువంటి యొక్క విధానాన్ని వాళ్ళు అనుసరించారు. సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టారు. అందువల్ల ఇవాళ రాష్ట్రాల ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్రం ఎప్పుడైతే విఫలమైందో, బీజేపీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి భ్రమలు క్రమంగా తొలగిపోవడం అనేటువంటిది ఇదైంది. ఎన్డీఏలో లేని పక్షాలు ఉన్న రాష్ట్రాల్లోనే కాదు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇవాళ ఉదాహరణకి మహారాష్ట్ర తీసుకుందాం. మహారాష్ట్రలో బీజేపీ అధికారం ఉంది. వాళ్ళు అక్కడ ప్రజలకు ఎన్నో ప్రామిసెస్ చేశారు. మరాఠాలని రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి ప్రామిస్, అది కేంద్రంలో చేయాలి. వాళ్ళు రాష్ట్రంలో తీర్మానం చేసి పంపించారు, అది నెరవేరలేదు. తెలంగాణలో నీతి ఆయోగ్ చెప్పినా కూడా నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో చూసాం, స్పెషల్ స్టేటస్ని వాళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా తమిళనాడులో చూస్తే, తమిళనాడులో అక్కడ ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ పార్టీల మధ్య కుంపట్లు రగిలించి, నాయకుల మధ్య విభేదాలు సృష్టించి అక్కడ అన్నాడీఎంకేని ఏ విధంగా చీలికలు పేలికలు చేయడానికి వాళ్ళు కారణమయ్యారో అదంతా చూశారు. ఒడిశాలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించారు. కేవలం ఏంటంటే వాళ్ళు అధికారంలోకి రావాలనుకున్న చోట్ల కొన్ని ప్యాకేజీలు ఇవ్వటం, లేని చోట ఇవ్వకపోవడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఏమవుతుందంటే, ఇక్కడ పార్టీలు పక్కన పెడితే, పార్టీల విధానాన్ని పక్కన పెడితే, ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ మన యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైంది. వాళ్ళ యొక్క సెంట్రల్గా అంటే మొత్తం కేంద్రీకృత విధానాన్ని అవలంబిస్తున్నారు, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు అనేటువంటి ఒక భావన రాష్ట్రాల ప్రజల్లో కలిగింది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అందువల్లనే ప్రాంతీయ పార్టీలు కూడా ఆ యొక్క యాంటీ సెంటిమెంట్ని, అంటే బీజేపీ యాంటీ సెంటిమెంట్ని ఇవాళ క్యాష్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో 17% ఓట్లు తెచ్చుకోగలిగినటువంటి బీజేపీ అక్కడ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ అక్కడ మమతా బెనర్జీ గారు యాంటీ బీజేపీ ప్లాంక్తో వెళ్తున్నారు. అదేవిధంగా
ఇక్కడ మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇట్లా అనేక రాష్ట్రాలు ఇవాళ మోడీ గారిని ఆయన వైఫల్యాన్ని చూపిస్తున్నాయి. అందువల్ల ప్రజలు ఏంటంటే ప్రాంతీయ పార్టీల వల్లనే మన ప్రయోజనాలు నెరవేరుతాయి అనేటువంటిది ఒక భావన బాగా కలుగుతుంది. దామోప్రసాద్ గారు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగ, బీహార్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల్లో 250 సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు, రాజకీయ పరిస్థితులు, పొత్తులు జాతీయ రాజకీయాలను ఏ మేరకు ఇక్కడ శాసిస్తాయంటారు? తప్పకుండా. ఎందుకంటే 80 సీట్లు కలిగినటువంటి దాంట్లో గతంలో వచ్చే అప్నాదళకు 2, భారతీయ జనతా పార్టీ సొంతంగా 71 అంటే 73. ఈసారి ఆ పరిస్థితి అయితే లేదు. ఒక గట్టి పోటీ సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, మరి ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ, ఈ 3 ఒకటి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న జరిగే తొలి దశలో కానీ రేపు జరగబోతున్న రెండో దశలో కానీ అక్కడ దళితులు, ముస్లింలు, జాట్లు, గుజ్జర్లు అధికంగా, బీసీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. అందువల్ల గిరిధర్ గారు అంటున్నట్లు ఆ పరిస్థితి కొంత ఉన్నమాట నిజమే. కానీ అంటే ఒక బీసీలకు దళితుల ఓట్లకి ఎస్పీకి పూర్తిగా బదిలీ అవుతున్నాయి. కానీ కొన్ని చోట్ల అలాంటి పరిస్థితి ఉన్నమాట నిజమే. కానీ వీళ్ళంతా ఏకమైతే మనం చూసాము గోరఖ్పూర్, మరి యోగి ఆదిత్యనాథ్ గెలిచినటువంటి స్థానం, ఉప ముఖ్యమంత్రి మౌర్య గెలిచినటువంటి స్థానంలో కానీ, కైరానాలో కానీ ఇవన్నీ చూస్తే, ఈ ఓటింగ్ సరళిని చూస్తే ఈ దళితులు, బహుజనులు, బడుగు వర్గాల వాళ్ళు, ముస్లింలు, తర్వాత జాట్లలో ఒక ప్రధాన వర్గము, గుజ్జర్లు కొంతమేరకు అటు ఇటు ఉండవచ్చు. కానీ వీళ్ళందరూ ఈ 2 దశల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఎందుకంటే వాళ్ళ విధానపరంగానే, ఎందుకంటే అక్కడ చక్కెర మిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, రైతాంగానికి, ఇతర కార్మికులకు చాలా ముఖ్యమైనటువంటివి, వాళ్ళ ఒక జీవనానికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి వ్యవసాయ రంగం దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ఆలుగడ్డల రైతులు కావచ్చు, ఈ చెరుకు రైతులు కావచ్చు, ఇలా అనేక రకాల పంటలకు ఊరికే నామకే వాస్తే ఒక గిట్టుబాటు ధర ప్రకటించి సేకరణ చేయకపోవడం వల్ల రైతులకు డబ్బు అందనందువల్ల వాళ్ళలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది కాకుండా తీవ్రమైన అసహనమైన ధోరణి, గోరక్షణ, గోమాంస భక్షణ పేరుతో చేసినటువంటి దాడులు, ఈ రకమైన ప్రజల్లో ఈ ఉద్యోగం మనం చూసాం. మనం యోగి ఆదిత్యనాథ్ 72 గంటల పాటు ఆయన ప్రచారాన్ని ఎన్నికల సంఘమే నిషేధించిందంటే అలీకి ఈ పోరాటం ఎవరికంటే అలీకి, బజరంగ్ బలీకి మధ్య పోరాటం అని చెప్పినటువంటి. అందువల్ల ఈ స్పష్టంగా ఏం కోరుకుంటున్నారంటే ఈ మతపరమైనటువంటి విభజన ద్వారా గెలవాలన్నటువంటి దుష్ట ప్రయత్నం అక్కడ జరుగుతున్నది. ఈ దేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు అలాంటి ధోరణులు చాలా పెను ప్రమాదం కలిగిస్తాయనేటువంటి వాస్తవాన్ని గుర్తిస్తే మరి ఈ 2 దశల్లోనూ వాళ్ళకి రావు. తర్వాత తూర్పుకు వెళ్లే కొద్దీ ఒక తూర్పు ప్రాంతంలో, తూర్పు యూపీలో కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తే సాధించే పరిస్థితి. బెంగాల్కు సంబంధించి వాళ్ళు మరి అమిత్ షా గారు 20-22 స్థానాలు మేము గెలుస్తామంటున్నారు. అయితే అంత గెలవకపోవచ్చు, కొన్ని ఒక 12 స్థానాలు గెలిస్తే అవకాశాలు అయితే ఉండొచ్చు. వీళ్ళైతే గొప్పగా చెప్తున్నారు. కానీ అక్కడ కూడా మత విభజనే, మేము పౌర పట్టికను ఇక్కడ కూడా తయారు చేస్తాం, మతపరమైన విభజన తీసుకొచ్చేటువంటి, ఎందుకంటే ఎక్కువ మంది ముస్లింలు అక్కడ కూడా తృణమూల వెంట ఉన్నటువంటి పరిస్థితి. ఇది కాకుండా కాంగ్రెస్, వామపక్షాలు ఒక పొత్తు కుదుర్చుకునేటువంటి ఒక బలహీనత అక్కడ ఉంది. కాబట్టి వాళ్లకు 3 సీట్లు, 4 సీట్లు, 5 సీట్లు రావచ్చు. కానీ వాళ్ళు బలహీనపడతారు. కాంగ్రెస్ లౌకిక కూటమి ఏర్పాటు చేయడంలో విఫలమైంది, వామపక్షాలు విఫలమైనాయి ఇక్కడ. మరి ఈ వైఫల్యాల మాటున కొందరు భారతీయ జనతా, ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక మంచి ఈ పార్టీ, ఒక ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం కోరుకుంటున్న వర్గాలు కొందరు ఉండొచ్చు. ఇంకా బీహార్కు సంబంధించి సీమాంచల్, మిథిలాంచల్, కోసి ప్రాంతంలో కొంత ఈ గ్యాస్ పంపిణీ కావచ్చు, లేదా బరుగుదొడ్లకు కట్టించడం కావచ్చు, ఇలాంటి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఎన్డీఏకు అనుకూలంగా పెట్టవచ్చు. ఇది కాకుండా ప్రజల మనిషి అయినటువంటి నితీష్ కుమార్, జేడీయూ, కొంత ఆయన మహాదళితుల్ని మరి మచ్చిక చేసుకున్నవాడు, ముస్లింలను కూడా చెరదీసినవాడు. కాబట్టి కొన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేసినవాడు. ఆయన పట్ల కొంత సానుకూల గతంలో ఆయన వ్యతిరేక వర్గంలో ఉండి లాలూ కూటమిలో ఉండి వేరే 2 సీట్లు చెందినాడు. ఈసారి ఆయన 17 స్థానాలకు పోటీ చేస్తున్నాడు. జేడీయూ 17, మరి భారతీయ జనతా పార్టీ 17 స్థానాలకే తగ్గించుకోగలిగిన తన స్థానాలే. అందువల్ల అక్కడ కూడా ఒక సమబుజ్జిగా ఒక 20-22 స్థానాలు అటు ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి ముందు వచ్చినట్లుగా సొంతంగా 22 స్థానాలు రావు, పోటీ చేసింది 17 కాబట్టి ఒక 10 సీట్లకు ఏమైనా పరిమితం అయితే కావచ్చు. ఇక మహారాష్ట్రకు చూస్తే మనము ఇక్కడ ఈసారి గతంలో వేర్వేరుగా ఉన్నటువంటి ఎన్సీపీ, కాంగ్రెస్లో అంటే మిత్రభేదం కల్పించినట్టు మోడీ ఈసారి వాళ్ళిద్దరూ సమైక్యమైనారు. గతంలో కాంగ్రెస్ 2 సీట్లు మాత్రమే గెలిచింది, ఎన్సీపీ 4 సీట్లు గెలిచింది. ఈసారి కొన్ని మెరుగైన ఫలితాలు వాళ్ళు కనిపించింది. అంటే మరి గిరిధర్ గారు అన్నట్లు అక్కడ
ఊరికనే ఏమీ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు 23 ఎందుకు ఒప్పుకున్నారంటే శివసేన అసెంబ్లీలో సగం సీట్లు ఇస్తా ఉన్నారు. వచ్చి త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా. అందువల్ల ఇది ఇస్తేనే అది. కాబట్టి అదేమి ఊరకనే వీళ్ళు శివసేన తగ్గిందని ఇన్ని రోజులు ఒక ఏడాదిగా వాళ్ళు గుర్రుగా ఉండి దాడి చేసినటువంటి శివసేన ఊరినే ఏమన్నా తనకు రాజకీయ లాభం చూసుకుని చెప్తుంది. మొత్తం మీద మనం పరిశీలిస్తే ఒకవేళ గొప్పగా సాధిస్తే 150 మించితే 180, అంతకు మించి భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదు. ఒక భావోద్వేగం, ఎందుకంటే వాళ్ళు ఒక ఎత్తుగడ వ్యూహం వృత్తిగా కూడా పోతున్నట్లుగా మనం వింటున్నాం. అంటే ఈ దశలు ముగిసే కొద్దీ 3-4 దశల నుంచి ఈ బాలాకోట్ దాడుల ఈ మెరుపు దాడుల్ని ప్రధానంగా తీసుకొచ్చి దేశ భద్రతా అంశాన్ని తీసుకొచ్చి ఎక్కువ సీట్లు సాధించి గెలుపొందాలనేటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నటువంటి అంశాన్ని తీసుకుంటే తాము చేసినటువంటి పనితీరును ఘన విజయాలు చెప్పుకోకుండా ఇది తీసుకొచ్చి రావడం అంటే ఒక రకంగా వైఫల్యమే. గిరిధర్ గారు, ఉత్తరప్రదేశ్, బీహార్లో అధిక సీట్లు గెలిచిన పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తూ ఉంది. అలా చూసుకున్నప్పుడు గతంలో బీజేపీకి 102 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 120 సీట్లలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అదేవిధంగా మరలా మొత్తంగా అక్కడ బీజేపీగా పట్టం కట్టే అవకాశం ఎంత మేరకు ఉంది? సీట్ల విశ్లేషణ అనేది ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పడం ఇంపాసిబుల్. ఎవరైనా నాకు తెలుసు దీనిలో ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్తున్నానంటే చాలా అబద్ధం చెప్తున్నాడని అనుకోవాలి ఫస్ట్. ఎందుకంటే బీజేపీ కూడా ఊహించనంతటి 3/4 మెజారిటీ వాళ్ళకు వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఎప్పుడు డిమానిటైజేషన్ అయిన తర్వాత. అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది, అందరూ కష్టపడ్డారు. ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ క్యాష్ ఎకానమీ మన దేశంలో లేదు. అయినా వాళ్ళు 3/4 మెజారిటీ ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు అన్నదానికి ఎవడు విశ్లేషించలేరు. చాలా కష్టం అది. చాలా ఈజీగా మహాగఠబంధన్ వీళ్ళిద్దరు కలిస్తే అయిపోయింది, ఏదో గోరఖ్పూర్ కైరానా అయిపోయింది కాబట్టి వీళ్ళు గెలుస్తారు అనడం చాలా తప్పది. విశ్లేషణ చాలా తప్పది. ఎందుకంటే మీరు చూస్తే దేవ్బంద్లో కూడా బీజేపీ గెలిచింది. దేవ్బంద్లో ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ కూడా బీజేపీ గెలిచింది. సో మీకు అక్కడ హిందూ కన్సాలిడేషన్ కూడా అవుతుంది. మీరేమో ముస్లిం వీళ్ళకి ఓటేస్తున్నారు అని చెప్తున్నారే కానీ హిందూ కన్సాలిడేషన్ కూడా చాలా సిగ్నిఫికెంట్. కైరానాలో హిందువులందరినీ తరిమేసిన ప్రక్రియ మనం చూసాం. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు ఈరోజు. వాళ్ళకి ఒక ధైర్యం ఉంది వాళ్ళకి. అంటే హిందూ ముస్లింల వద్ద వైషమ్యం ఉండాలని ఎవరు అనట్లేదు. అక్కడ ముస్లింలు ఇప్పుడు ఊచకోత ఎవడు కోయట్లేదు, అక్కడ ఏం జరగట్లేదు. అది ఏదో జరుగుతోంది అని వీళ్ళు ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దానివల్ల కొంత వీళ్ళకి లాభం వస్తుందో, కన్సాలిడేషన్ వస్తుందో అనుకుంటున్నాం. కానీ ఎనీవే ముస్లిమ్స్ ముందు నుంచి కూడా బీజేపీకి ఓటేసిన సమస్య లేదు. ఎప్పుడు వేసేవాళ్ళు కాదు వాళ్ళు, కాబట్టి ఇప్పుడు కూడా వేస్తారని మనం అనుకోక్కర్లేదు. వాళ్ళిద్దరు కన్సాలిడేషన్ వల్ల కొన్ని సీట్లు దెబ్బతినడం అన్నది మాత్రం ఖాయం. అది బీజేపీ కూడా ఒప్పుకుంటోంది. కాకపోతే దాన్ని భర్తీ చేసుకునే ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. అలాగే వాళ్ళు డెవలప్మెంట్ ఎక్కడా ఏమీ చేయలేదు అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆయన ఇందాక అన్నారు ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బ కొట్టారు వీళ్ళు అంటున్నారు. జిఎస్టీ అన్నదే ఫెడరల్ స్ట్రక్చర్లో అతి ఉత్తమమైన ఒక స్టెప్. అది జిఎస్టీ కనుక లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్ ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఇదివరకు వాళ్ళ ప్లానింగ్ కమిషన్ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళంటే నేను రాజుని, నువ్వు నా దగ్గర వచ్చి అర్థిస్తే నీకు ఎంత కావాలంటే అంత పడేస్తానన్న ద్రోణితో ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, క్లియర్ కట్గా ఫార్ములా ఫిక్స్ అయింది. ప్రతి స్టేట్ నుంచి వస్తున్న రెవెన్యూని ఎవరికి ఎంత అలొకేట్ చేయాలి అన్నది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరి యొక్క దీని మీద వాళ్ళు ఇచ్చే డోల్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, దాని మీద ఆధారపడవలసిన ఆవశ్యకత లేదు ఇప్పుడు. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుంటే దాని యొక్క డెఫిసిట్ బడ్జెట్ని పూడ్చాలి అని చెప్పి మనం దాంట్లో విభజన చట్టంలో రాసుకున్నాం. జిఎస్టీ రావడంతో మీకు అసలు డెఫిసిట్ అన్నది క్వశ్చనే లేదు. ఎంత పరిస్థితికి వచ్చామంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ కావచ్చు, 1.5-2 లక్షలు ప్రతి కుటుంబానికి ఇస్తామని వాళ్ళు అనౌన్స్ చేయగలుగుతున్నారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్పెషల్ స్టేటస్ అన్నది ఒక జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ స్టేటస్కి చాలా తేడా ఉంది. పెద్ద పెద్ద విశ్లేషణలు కూడా దీన్ని తప్పు చేస్తుంటారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోయినా 2 లక్షలు వీళ్ళు ఇవ్వగలిగిన స్తోమత ఈ రాష్ట్రానికి వచ్చిందంటే ఆ ఫెడరల్ స్ట్రక్చర్ యొక్క బలం వల్ల వచ్చింది. జిఎస్టీ లాంటి ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చింది. ప్లస్ ఇప్పటికి కూడా వాళ్ళు ఆ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు వాళ్ళు. తెలుగుదేశంలో కావచ్చు, జగన్లో కావచ్చు, వీళ్ళలో కొంత సెంటర్ తోటి ఎలా వీళ్ళు దాన్ని మేనేజ్ చేసుకొని తీసుకురావాలన్న చాకచక్యం వీళ్ళకు ఉండాలి. తమిళ్ స్టేట్లో డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, సెంటర్లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళతో ఎలా వాళ్ళు పనులు చేయించుకోవాలన్న చాకచక్యం వాళ్ళకు ఉంది. వాళ్ళతో మీరు విభేదించి వాళ్ళతో యుద్ధం చేస్తే కనుక నష్టపోయేది తెలుగు ప్రజలు. కాబట్టి మీరు ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో 2 సైడ్స్ చేయాలి. బీజేపీయే మీకు ఇవ్వాలి, అన్ని చేయాలని అనుకోకూడదు. ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీస్ కూడా వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేనని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్లు అత్యంత వ్యూహాత్మకంగా పొత్తులు కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి దిగాయి.
జాతీయ ప్రాంతీయ పార్టీల పొత్తులు ఎవరిని విజయ తీరాలకు చేరుస్తాయో మే 23న తేలిపోతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.